నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్ దృష్టికి తీసుకువెళ్లనున్న నిర్మాతలు. అమరావతి రైతుల కృతజ్ఞత యాత్ర. భారత్ ఆసిస్ మధ్య నేడు కీలక పోరు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద మంత్రోచ్చారణతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో లోకేష్ ప్రత్యేక పూజలు చేసి ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. పలు దసరాలను ఆయన పరిశీలించారు. కాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఏపీని ఐటీ రంగంలో అభివృద్ధి పదంలో నడిపిస్తావనే నమ్మకం తనకుందని భువనేశ్వరి చెప్పారు. 5 ఏళ్ల పదవీ కాలం విజయవంతం కావాలని, రాష్ట్రం పురోభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి లోకేష్ సామర్థ్యం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. లక్ష్మీ మనపగామిని విష్ణో బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వజ్రనఖాయ విద్మహే పుష్పాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్. Yes, yes. Fine, but is it? See that? No. This is fine. పుండరీకాక్షాయ నమః. సర్వేభ్యో దేవతాభ్యో నమః. లక్ష్మీ నృసింహాయ నమః. సత్యస్కార నారకేళ జగన్ నివేదయామి. ప్రాణాత్మనే నమః, పానాత్మనే నమః, ధ్యానాత్మనే నమః, ప్రాణాత్మనే నమః, సమానాత్మనే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం బ్రహ్మరో పూర్ణం దదాతి అధర్యో సానీతి ఏకదా బ్రహ్మణో భారతి ఏకదైవ యజమానాయస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరో రాజ్యం మహారాజ్యం. కంగారు పడ స్వామి, నేను చేస్తాను. అందరు కంగారు పడుతున్నారు. తొందరపడ. హర హర మహాదేవ. ఓం జాతవేద చేతనమామ సోమమరాతే యతో నిదహాతి వేదః. తీసుకోండి.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కోసం టాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. వీరిలో అశ్విని దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీను, దగ్గుపాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ, యార్లగడ్డ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తదితరులు ఉన్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ వారితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని వారు పవన్ కళ్యాణ్ కి వివరిస్తారు. సినిమా టికెట్ల ధర పెంపు, వెసులుబాటుతో పాటు థియేటర్ల సమస్యపైన పవన్ తో చర్చిస్తారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు మాట్లాడుకున్నాం కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 18వ లోక్సభ తొలి సమావేశాల కోసం ప్రధాని మోదీ పార్లమెంటు వద్ద చేరుకొని మీడియాతో మాట్లాడారు. దేశానికి 3వ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంలో 18వ లోక్సభ సమావేశం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సమస్యలకు మోదీ స్వాగతం పలికారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించాం. 65 కోట్ల మంది ఓటర్ల ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజలు మాకు వరుసగా 3వ సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కొత్త సభ్యులకు స్వాగతం. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంలో ముందుకు సాగాలి. అందరి సహకారంతో భారతమాత సేవలో పాల్గొంటాం. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలని మోదీ తెలిపారు. देश की जनता विपक्ष से अच्छे कदमों की अपेक्षा रखती है. अब तक जो निराशा मिली है, शायद इस 18वीं लोकसभा में विपक्ष देश के सामान्य नागरिकों की विपक्ष के नाते उनकी भूमिका की अपेक्षा करता है, लोकतंत्र की गरिमा को बनाए रखने की अपेक्षा करता है. मैं आशा करता हूं कि विपक्ष उस पर खरा उतरेगा. साथियों, सदन में सामान्य मानवी की अपेक्षा रहती है, डिबेट की, विजिलेंस की. लोगों को अपेक्षा नहीं है कि नखरे होते रहे, ड्रामा होते रहे, डिस्टर्बेंस होता रहे. लोग सब्सटेंस चाहते हैं, स्लोगन नहीं चाहते हैं. देश को एक अच्छे विपक्ष की आवश्यकता है, जिम्मेवार विपक्ष की आवश्यकता है. और मुझे पक्का विश्वास है कि इस 18वीं लोकसभा में हमारे जो सांसद जीत करके आए हैं, वो सामान्य मानवी की इन अपेक्षाओं को पूर्ण करने का प्रयास करेंगे. साथियों, विकसित भारत के हमारे संकल्प को पूरा करने के लिए हम सबका दायित्व है. हम मिलकर के उस दायित्व को निभाएंगे. जनता का विश्वास हम और मजबूत करेंगे. 25 करोड़ नागरिकों का गरीबी से बाहर निकलना एक नया विश्वास पैदा करता है कि हम भारत को गरीबी से मुक्त करने में बहुत जल्द सफलता प्राप्त कर सकते हैं. और ये मानव जाति की बहुत बड़ी सेवा होगी. हमारे देश के लोग 140 करोड़ नागरिक परिश्रम करने में कोई कमी नहीं रखते हैं. हम उनको ज्यादा से ज्यादा अवसर जुटाएं, इसी एक कल्पना. और हमारा ये सदन वो एक संकल्प का सदन बने. हमारी 18वीं लोकसभा संकल्पों से भरी हुई हो, ताकि सामान्य मानवी के सपने साकार हो. साथियों, मैं फिर एक बार विशेष करके नए सांसदों को बहुत बहुत बधाई देता हूं. सभी सांसदों का अभिनंदन करता हूं और अनेक अनेक अपेक्षाओं के साथ आइए हम सब मिलकर के देश की जनता ने जो नया दायित्व दिया है उसको बखूबी निभाएं, समर्पण भाव से निभाएं. बहुत बहुत धन्यवाद साथियों. అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పనులు ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి యాత్ర మొదలుపెట్టారు. సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కృతజ్ఞత యాత్ర ప్రారంభించారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు.
హజ్ యాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. సౌదీ అరేబియాలో విపరీతమైన వేడి పరిస్థితుల కారణంగా 1301 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 83% మంది అనధికారికంగా వచ్చిన వారినని సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్ రెహమాన్ అల్ జలాజిల్ తెలియజేశారు. 95 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో కొందరికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు రాజధాని రియాద్కు విమానంలో తరలించినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో చాలా మంది వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారి గుర్తింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిని మక్కాలోనే ఖననం చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి రైల్వే ప్రాజెక్టులు, బ్రిడ్జ్లు ముందుకు వెళ్లినటువంటి పరిస్థితి లేదని, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని నూతనంగా నిర్మించాలంటే ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను ఏ విధంగా మరలించాలో ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో 10 నుంచి 15 బ్రిడ్జిల వరకు నిర్మాణంలో ఉన్నాయని, 2000 కోట్ల సంబంధించిన పనులు DPRలు ఏ స్థితిలో ఉన్నాయి, వాటిని ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహించామని పెమ్మసాని వివరించారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకి సాధ్యమైనంత ప్రాజెక్టులు త్వరితగతిన తీసుకువస్తామని అన్నారు. సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి R&Dకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్, దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేసాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ DPRలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ DPRలు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైను, కంప్లీట్ అయిన DPRలు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడున్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా మోడీ గారు కానీ, మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు 60-40 అనేది స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి, బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు కొంత సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం. ఇవన్నీ కూడా టైం బౌండ్. ఏదైనా DPRకి కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి 30 రోజులు, కొంతమంది 45 రోజులు, కొన్నిటికి 60 రోజులు టైం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం అవ్వలేని ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫాలో అప్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్, ఒక డాష్ బోర్డు, దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ రైల్వే రివ్యూ చేసాం. రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొన్ని 1 by 1 అన్నీ 2-3 రోజుల్లో అన్నీ చేయలేము. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా ఈ ప్రాంతం మీద నాకు పూర్తి అవగాహన ఉంది సమస్యల మీద. డెఫినెట్గా మేము ఎంతవరకు చేయగలమో ప్రతి ఒక్కటి కూడా తీసుకొని చేస్తాం. మీరే చూస్తూ ఉంటారు. ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటరు, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల
ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు ఇప్పుడు, ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు, చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం, ప్రతిదానికి 45 నుంచి 60 డేస్లో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. అతిపెద్ద కార్పొరేషన్ గుంటూరు, ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేటటువంటి కార్పొరేషన్ కూడా గుంటూరే, విశాఖపట్నం తర్వాత. అటువంటి కార్పొరేషన్ని గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో కార్పొరేషన్ నిధులు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కనీసం కార్పొరేషన్ చేయాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించలేనటువంటి ఈన స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నెట్టేసింది. ఇది చాలా దురదృష్టకరం. అట్లనే కార్పొరేషను ఇక్కడ ఉన్నటువంటి వైబుల్ కార్పొరేషన్ కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా వచ్చినటువంటి సంస్థల డబ్బు కూడా ఈ వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడం, దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా ఈరోజు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కల్పించారు. సో ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కులంకుశంగా చర్చించాం. ఇక్కడ అధికారులు పాజిటివ్గా ఉన్నారు, కమిషనర్ గారు పాజిటివ్గా ఉన్నారు, అందరూ పని చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. కాకపోతే మరి 5 సంవత్సరాలు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు చేసినటువంటి దుశ్చర్యల వల్ల ఈ కార్పొరేషన్లో కనీసం మెర్జ్డ్ గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికి 12-13 సంవత్సరాలు అయింది మెర్జ్ అయ్యి, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిని కల్పించారంటే మరి తెలుగుదేశం పాలనలో 2019 వరకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులకు ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు దారి మళ్లించడం జరిగింది అనేది ఈరోజు బయటపడింది. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే వైసీపీ పాలనలో అల్లుడు ఇవ్వలేడు, అత్త ఇచ్చింది కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చాడు ఆయన. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు ఇచ్చిన డబ్బు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు, ఆ డబ్బు కూడా దిగమింగేసి జనానికి ఏమీ లేకుండా చేశారు. ఇంకొక విషయం కూడా, ఈరోజు బాడీ మనకు కార్పొరేషన్లో ఉన్నటువంటి బాడీ వైసీపీ ఉండొచ్చు, కానీ వైసీపీ బాడీని కూడా ప్రజలే ఎన్నుకున్నారు, కార్పొరేషన్లో ఉన్నటువంటి 10 లక్షల మంది ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు మేము తీసుకుపోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తే చాలా మంచిదని వాళ్ళకు కూడా పరోక్షంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలనే ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు 2 గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు, అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది, ఎంత వాల్యూమ్లో వస్తూ ఉంది,
ప్రజలకి ఎంతమంది 10 లక్షల జనాభాకి ఎంతమందికి మంచినీళ్ళు అందుతూ ఉన్నాయి, నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది, అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షిల్ట్ తీయకుండా ఇంకా మురుగునీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా డయేరియా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశాదిశ నిర్దేశించడం జరిగింది. వారందరూ కూడా తగినటువంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వంలో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వారందరికీ కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ ఒక్కరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేజర్ ఇష్యూస్ అయిన వాటర్ సప్లై, డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కార్పొరేషన్లో 0 బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్. అయితే ఈ నిధులన్నింటినీ ఏ విధంగా సమీకరించవచ్చో ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ప్యాచ్ వర్కులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి, ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి ఇమీడియట్గా పరిష్కారం కావాలి అని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వారు కూడా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా వారు చర్యలు చేపడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. వాటి ఇష్యూస్, ఫండింగ్ ఇష్యూస్, ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి రానున్న కాలంలో, అంటే సత్వరమే 6 నుంచి సంవత్సరం లోపు కాలంలోనే వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకొని సొల్యూషన్ పరంగా కూడా మేమందరం ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేసి సాల్వ్ చేస్తాము అని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటున్నాం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తన కొరత లేకుండా చేయటమే తమ ప్రథమ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ కేంద్రం మేనేజర్ పి బాలకృష్ణ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు ఈ ఏడాది 36,000 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలు పంపిణీ చేయుటకు సన్నాహకాలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ శాఖల అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఒకవేళ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసిన వారి విధిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. నమస్కారం అండి, నా పేరు పి బాలకృష్ణ, జిల్లా మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ తాలూకా విత్తన డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది మొదలైంది. ఈ సందర్భంగా ఏంటంటే మన జిల్లాకి 36,000 క్వింటాల్ వివిధ రకాలైనటువంటి వరి విత్తనాలు కేటాయించడం జరిగింది. ఈ 36,000 క్వింటాల్లో ఈ రోజుకి మనం 32,000 క్వింటాల జిల్లాల్లో పొజిషన్ చేయడం జరిగింది. దీని నిమిత్తం ఏంటంటే మనది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ జిల్లా కనుక, NFSM జిల్లా కనుక మనకి ప్రతి కేజీకి 10 రూపాయలు రాయితీ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు వచ్చిన విత్తనాల్లో 1061 అనేటటువంటి రకము, ఇంద్ర అనే రకము కొంచెం ఎక్కువ, అంటే అరౌండ్ ఒక 25% ఇంద్ర అనే రకము. తర్వాత సాంబ మసూరి BPT 5204 అనేటటువంటి రకము, అంటే అదొక 25%. తర్వాత 1121 శ్రీధృతి అనే రకం అనేటటువంటి ఇది ఒక 25% ఆఫ్ ది ఏరియాని మనకు అలాట్ చేసిన రకాల్లో ఉంది. మిగతా ఈ మధ్యలో కొత్త రకాలైనటువంటి 1224 MTU 1224 ఇది సాంబ మసూరికి ఆల్టర్నేటివ్ రకము. అదే రకంగా 1318 MTU 1318 అనే రకము, ఇది స్వర్ణకి ఆల్టర్నేటివ్ రకము. ఈ రకాలు కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంకి వచ్చేసరికి కట్టి జనుము, జీలుగకి 50% సబ్సిడీతో, అంటే కట్టి జనుము, జీలుగ అనేటువంటి గ్రీన్ మాన్యూర్ సీడ్స్ ఇవేంటంటే మనకి ఎరువుల్ని తగ్గించి ఇవి వాడుకోవడం బాగుంటుంది. సో దానికి ఏంటంటే 50% సబ్సిడీలో, అంటే కేజీ 88 రూపాయలు అండి అది కట్టి జనుము, జీలుగు ఫుల్ కాస్ట్. అందులో 44 రూపాయలు రాయితీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంకా 44 రూపాయలు రైతు చెల్లించి తీసుకుంటే దానికి మనకి ఏంటంటే భూసారం కూడా బాగా పెరుగుతుంది. అదే రకంగా మన వరి విత్తనాలకి ప్రతి కేజీకి 10 రూపాయలు, అంటే మన ప్యాకెట్కి మనం అరౌండ్ సాంబ మసూరి 1224 25 కేజీల ప్యాకింగ్లో మనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా రకాలన్నీ 30 కేజీ ప్యాకింగ్లో, అంటే ఒక ప్యాకెట్కి 300 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. ప్రతి ప్యాకెట్కి కూడా 300 రూపాయలు అనేటటువంటిది సబ్సిడీ ఉంది. అలాగే సాంబ మసూరి 1224కి
రూపాయలు సబ్సిడీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కిందటి సంవత్సరం కూడా అంటే మనం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం చూసిన బట్టి ఇప్పుడు చూసుకుని బట్టి మనం 31,000 క్వింటాళ్ళు మనం సప్లై చేశాము. ఈ సంవత్సరం 36,500 క్వింటాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. దానికి తగ్గట్టు విత్తనాలన్నీ కూడా సంసిద్ధత ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన సంస్థ శ్రీకాకుళంలో మన రైతుల ద్వారా మన జిల్లాలో ఉన్నటువంటి కాకపోతే మన కంబైన్డ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి రైతుల ద్వారా మనం ఇక్కడే మన విత్తనాలు అరౌండ్ 11,000 క్వింటాలు మనమే మన శ్రీకాకుళంలో ఉత్పత్తి చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా ఏపీ సీడ్స్ తణుకు, విజయనగరము, శ్రీకాళహస్తి వేరే జిల్లాల నుంచి కూడా సేకరించి పొజిషన్ చేయడం జరిగిందండి. ఘంటసాల మండలం తాడేపల్లిలో టీడీపీ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని బోస్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఈ కార్యక్రమంలో యువనేత మండలి వెంకట్రామ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యే కూన రవికుమార్ కు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున కారుల ర్యాలీ నిర్వహించారు. పైడి భీమవరం నుంచి జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు శ్రీకాకుళం నగరం వరకు వెంటరాగా కూన రవికుమార్ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద బొడ్డేపల్లి రాజ్ కుమార్ రావు, ఎంజిరంగా గౌతులచ్చన విగ్రహాలకు రవికుమార్ పూలమాలలు వేశారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు గజమాలతో ఎమ్మెల్యేని సత్కరించారు. బాణసంచ కాలుస్తూ డప్పు వాయిద్యాలతో పార్టీ శ్రేణులు, అభిమానులు సందడి చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలో శ్రీ విరుగులమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ తనయుడు, యువ నాయకులు మండలి రాజా, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు రత్నగోపాల్, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 81,455 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31,251 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,380 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,230 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 91,700 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 96,200 రూపాయల దగ్గర కొనసాగుతుంది. T20 వరల్డ్ కప్ 2024లో భారత్ నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్ 8 దశలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైంది. మొత్తం 5 విజయాలతో టీమిండియా నుంచి మంచి దూకుడు మీద ఉంది. దీంతో అటు ఆసీస్, ఇటు భారత్ జట్లకు నేటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం ఒక సెమీస్ బెర్త్ ని ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆక్యువెదర్ రిపోర్టు ప్రకారం ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్ దృష్టికి తీసుకువెళ్లనున్న నిర్మాతలు. అమరావతి రైతుల కృతజ్ఞత యాత్ర. భారత్ ఆసీస్ మధ్య నేడు కీలక పోరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.